హాయ్ గైస్, నేను మీ రాగిణిని. ఎగ్ పొటాటో కట్లెట్స్ చేసుకుందామా? ముందుగా 3 గుడ్లనైతే ఉడకపెట్టుకోవాలి. వీటిలోనే 2 బంగాళదుంపలను కూడా వేసుకొని ఉడకపెట్టుకుందాము. ఈ ఉడికేలోపు కూరగాయలనైతే కట్ చేసుకుందాం. వీటి కోసం అయితే క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, క్యాబేజీనైతే సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడికిన వాటినైతే ముందుగా గుడ్లనైతే తురుముకోవాలి. ఈ గుడ్లను తురుముకున్న తర్వాత బంగాళదుంపలు తురుముకోవాలి. వీటినైతే ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని దీంట్లోకి ముందుగా తురుముకున్నటువంటి గుడ్డునైతే వేసుకుందాము. దీంట్లోకి బంగాళదుంపలను కూడా వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మొత్తాన్ని చూపించినట్లు కలుపుకుందాము. మొత్తం మసాలా మొత్తం కూరగాయలు అన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలి. చూపించినట్లు ఇట్లా చేత్తో కట్లెట్లా తయారు చేసుకోవాలి. వీటినైతే ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇదిగోండి, అన్నీ ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెనాన్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ దీనికి ఎంతో పట్టదండి, కొంచెమే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. కట్లెట్స్ని అయితే వేసుకోవాలి. దీంట్లో అన్నిటిని వేసిన తర్వాత పైన ఆయిల్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే మన ఎగ్ పొటాటో కట్లెట్స్ అయితే అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.